మనం మిడ్ వన్ మోడల్ పేపర్కి సంబంధించి పార్ట్ ఏలోని క్వశ్చన్ చూద్దాం. అంటే విఎస్ఏ క్యూస్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో క్వశ్చన్ 1, డిఫైన్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. జనరల్గా మనం ఫిజికల్ క్వాంటిటీస్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేసాం? 2 రకాలుగా డివైడ్ చేసాం. ఏంటవి? ఫండమెంటల్ క్వాంటిటీస్ మరియు డెరైవ్డ్ క్వాంటిటీస్. అసలు ఫిజికల్ క్వాంటిటీ ఏంటండి? మనం డే టు డే లైఫ్లో వేటినైతే మెజర్ చేస్తున్నామో, మెజర్ చేయగలమో వాటినే మనం ఫిజికల్ క్వాంటిటీస్ అంటాం. అది లెంత్ కావచ్చు, లేకపోతే టెంపరేచర్ కావచ్చు, ఏరియా కావచ్చు, వాల్యూమ్ కావచ్చు, ప్రెషర్ కావచ్చు, వీటన్నిటిని మనం మెజర్ చేయగలుగుతున్నాం. సో ఇవన్నీ కూడా మన ఫిజికల్ క్వాంటిటీస్. ఫిజికల్ క్వాంటిటీస్ మళ్ళీ మనం ఏం చేసామంటే 2 కేటగిరీస్గా డివైడ్ చేసాం. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వవు. డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటే ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి డెరైవ్ అయిన వాటిని మనం ఏమంటామంటే డెరైవ్డ్ క్వాంటిటీస్ అంటాం. డెరైవ్డ్ క్వాంటిటీస్ డిపెండ్ ఆన్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ నుంచి మనం జనరేట్ చేసిన అంటే ప్రొడ్యూస్ అయిన క్వాంటిటీస్ వచ్చేసి మనకు డెరైవ్డ్ క్వాంటిటీస్. సో ఇక్కడ చూడండి. సో జస్ట్ మనం డెఫినేషన్ చెప్తే సరిపోతుంది, బట్ లెట్ మీ ప్రొవైడ్ ఈవెన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఫిజికల్. సో ఫిజికల్ క్వాంటిటీ విషయానికి వస్తే మై ఫ్రెండ్స్ హియర్, ఫిజికల్ క్వాంటిటీ అనేది మెజరబుల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీ ఇస్ క్లియర్లీ మెజరబుల్ క్వాంటిటీ. మెజరబుల్ క్వాంటిటీ. ఫిజికల్ క్వాంటిటీస్ మనం ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాం? 2 టైప్స్గా. ఏంటి? ఫండమెంటల్ క్వాంటిటీస్ యాజ్ వెల్ యాజ్ ది డెరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ యాజ్ వెల్ యాజ్ ది డెరైవ్డ్ క్వాంటిటీస్. చూడండి, నెంబర్ 1 ఫండమెంటల్ క్వాంటిటీస్, డెరైవ్డ్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి మాట్లాడుకుందాం మనం. ఫండమెంటల్ క్వాంటిటీస్ గురించి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్ ఫిజికల్, అంటే వేరే ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వని ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఫండమెంటల్ క్వాంటిటీస్గా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మాస్ తీసుకుందాం అనుకోండి. మాస్ అనేది ఇండిపెండెంట్ క్వాంటిటీ. అది వేరే దాని మీద ఏం డిపెండ్ అవ్వదు. లెంత్ తీసుకోండి, వేరే దాని మీద డిపెండ్ అవ్వదు. టైం, ఇవన్నీ కూడా ఇండివిజువల్ అండ్ ఇండిపెండెంట్గా ఉండే క్వాంటిటీస్. సో ఇవన్నీ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీ అనేది ఇంకా వేరే క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వదు. అంటే ఇతర ఫిజికల్ క్వాంటిటీస్ మీద డిపెండ్ అవ్వని ఫిజికల్ క్వాంటిటీస్నే మనం ఫండమెంటల్ క్వాంటిటీస్గా తీసుకుంటాం. క్లియర్లీ the physical quantity which does not depend on any other physical quantity is known as my friends fundamental quantity. ఇక్కడ ఓన్లీ ఫండమెంటల్ క్వాంటిటీని డిఫైన్ చేస్తే సరిపోతుంది. ఫండమెంటల్ క్వాంటిటీని డిఫైన్ అంటే ఇంకా ఇతర ఫిజికల్ క్వాంటిటీ మీద డిపెండ్ అవ్వని ఫిజికల్ క్వాంటిటీని మనం ఫండమెంటల్ క్వాంటిటీ అంటాం. జనరల్గా మనకు 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మైండ్స్. సో 7 ఫిజికల్ క్వాంటిటీ. సో ఫండమెంటల్ క్వాంటిటీ చూడండి ఇక్కడ సీరియల్ నెంబర్ హియర్. చూడండి 7 ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 ఫస్ట్ మాస్, రైట్. మాస్ వచ్చేసి మనకి ఫండమెంటల్ క్వాంటిటీ. దెన్ లెంత్ ఎల్ ఫండమెంటల్ క్వాంటిటీ. టైం టీ ఫండమెంటల్ క్వాంటిటీ. నెక్స్ట్ ఇవన్నీ కూడా టెంపరేచర్ డిగ్రీ కెల్విన్లో తీసుకుంటాం. జనరల్గా అయితే మనకి డిగ్రీ కెల్విన్లో తీసుకుంటాం. నెక్స్ట్ మై ఫ్రెండ్స్ ఎలక్ట్రిక్ కరెంట్ యాంపియర్లో కొలుస్తాం. ఎలక్ట్రిక్ కరెంట్ అయితే మనం ఐతో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అదేవిధంగా క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ మోల్. మన కెమిస్ట్రీలో వాడతాం ఇది. క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ వచ్చేసి మనకి మోల్. 1 mole ఆఫ్ ఆక్సిజన్, 1 mole ఆఫ్ హైడ్రోజన్ అంటాం కదా. సో లూమినస్ ఇంటెన్సిటీ క్యాండెలా, దీని యొక్క యూనిట్ వచ్చేసి క్యాండెలా, రైట్. క్యాండెలా. సో మై ఫ్రెండ్స్ ఇవి మనకు 7 కూడా ఫండమెంటల్ క్వాంటిటీ. సో ద ఫిజికల్ క్వాంటిటీ విచ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అదర్ క్వాంటిటీ ఇస్ నోన్ యాజ్ ఫండమెంటల్ క్వాంటిటీ. దట్స్ ఇట్. మీరు డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. హలో మై డియర్ ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్.
ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈ సెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, విత్ ఇన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్ ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేవి కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై ఫ్రెండ్స్, సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సును మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.